జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కూడా భూమిపుత్రుడైన మంగళ్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2024 డిసెంబర్ 6వ తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళ్ వక్రత్యాగం చేస్తున్నారు. తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్రారంభం మొదలైంది. మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు. తర్వాత కూడా ఏప్రిల్ 2 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే 2025 ఏప్రిల్ 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మనందరి జీవితాల్లో ఉంటుంది. ఎందుకంటే భూమిపుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము, అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నాము, అవసరమైన చోటు చూపించాలి, అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు. అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు. ఈ రెండూ ఉండకూడదు. ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారంటే వాళ్ళ ఫైర్ అవసరమైన చోటు చూపిస్తారు. అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్గా ఉంటారు. ఇది మంచి మంగళ మనకు అందించే ఇది. అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి ఉంటే ప్రతి దానికి యుద్ధమే, అంటే ప్రతి దానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. అనుకోకుండా వాళ్ళకి లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు. ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది. ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది. ఇప్పుడు మంగళ్ మనకి కర్కాటక రాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేషాంశము. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనూ ఆయన నీచ స్థితి పొందుతాడు. ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక వక్రగతిలోకి వెళ్ళిందంటే అది ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ద్వాదశ రాశుల్లో 5 రాశుల గురించి మనం ప్రధానంగా, అన్ని రాశుల గురించి మనం మాట్లాడుకుందాము. 5 రాశుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ 5 రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు నేను ఈ 5 పర్టికులర్ రాశులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి. కర్కాటక సింహ రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి. ఏ గ్రహం అనుకూలించకపోయినా ఆయన ఒక్కడు చూడ, ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే, మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు. మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు. ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి, గురు భగవానుడు బలం, ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతుంది. ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది. అలా ఇప్పుడు ఈ 5 రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. కుజ అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం. దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము. కు అంటే భూమి, జా అంటే పుట్టుట. అంటే జా అనేది మనము దేని నుంచి అయినా పుట్టడాన్ని జా అంటాం. భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజ అని పేరు వచ్చింది. అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ్ అని సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి పొందుతాడు. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం. ఎప్పుడు కూడా మంగళం అంటే తదాస్తు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి. ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు. అబండెన్స్ అంటారు కదా, సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి. ఎప్పుడు మనం అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు, మన పూర్వీకులే కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ వస్తున్న వర్డ్సే. ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు. సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది. ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్నా,
నీళ్ళు బంగారం కాను అని అంటారు, లేదా నీ నోట్లో బెల్లం కొడతా అని తిడతారు. ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు వర్డ్స్ ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు. అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహమైన ఈయన నిజంగానే మంగళ కదా, ఆయనకు ఒక పేరు మంగళ. అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే నానుడి మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము. సో మనం మంగళ్ అని ఎక్కువగా మనం ఆయన సంబోధిస్తూ ఉంటే, మీ జన్మ జాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళ అని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మ జాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఒకవేళ బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం, కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఆయన వక్రగతి ఎక్కడో లేదు, కర్కాటక రాశిలోనే ఆయన వక్రగతి ఉంది. కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చ స్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి. ఈ ఉచ్చ స్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు, దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జన్మజాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి, ఇందాక మనం తెలుసుకున్న 5 రాశుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హాయిగా ఉంటుంది, ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారీగా తెలుసుకుందాం విడివిడిగా. మీనరాశి, ఆఖరిదైన మీనరాశి. ఈ మీనరాశిలో పుట్టిన వాళ్ళకి మంగళ వక్రగతి ఎలాంటి ఫలితాలని అందజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. మీ మీనరాశిలో పుట్టిన వాళ్ళు, అలాగే మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీ రాశి మీది మీనరాశి, లగ్నం మీన లగ్నం కాదు, ఆ పాయింట్ మీరు వదిలేసేసేయండి. మీ రాశి మీనరాశి కాబట్టి ప్రశాంతంగా ఈ ఫలితాలు మీరు చూసుకోండి. మీ లగ్నం మీన లగ్నం మీకు తెలుస్తుందంటే మీ రాశి మీకు తెలుస్తుంది. అప్పుడు మీ రాశి ఫలితాలు చూసుకోండి. ఇది లగ్నమైంది కాబట్టి ఈ ఫలితాలు కూడా మీకు వర్తిస్తాయి. లగ్నం మాకు తెలియదండి అంటే అసలు ఆ లగ్నం యొక్క గోల వదిలేసేయండి. రాశి మీకు తెలుసు కాబట్టి మీన రాశి ఫలితాలు మీరు చక్కగా ప్రశాంతంగా చూసుకోండి. మంగళ వక్రగతిలో ఉంటూ మీకు ఎలాంటి ఫలితాలను అందజేస్తున్నాడు? మీకు ద్వితీయాధిపతి అయ్యాడు, నవమాధిపతి అయ్యాడు. సో నవమాధిపతి ద్వితీయాధిపతి పంచమ స్థానంలో వక్రించడం మీకు పూర్వపుణ్యాన్ని చాలా చక్కగా యాక్టివేట్ చేస్తున్నాడు. పంచమ స్థానం మొదటి పూర్వపుణ్య స్థానం, నవమ స్థానం రెండవ పూర్వపుణ్య స్థానం. నవమాధిపతి అవుతూ పంచమ స్థానంలో ఉంటూ వక్రించడం అనేది మీరు పూర్వ జన్మలో చేసిన శుభకర్మలన్నిటినీ కూడా తీసుకొచ్చి బిస్టో చేస్తున్నాడు. ఈ టైంలో గోచార రీత్యా చాలా చక్కగా మీకు యాక్టివ్ చేస్తూ ఉన్నాడు. నేను మొదటి చెప్పినట్టు మీరు ఇప్పుడు కనుక మంగళ దశలో ఉన్న, మంగళ అంతర్దశలో ఉన్న ఇంకా మంచి ఫలితాన్ని తీసుకుంటారు. వాళ్ళు మీరు అందులో లేకపోయినా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి. సో పూర్వ పుణ్యం అంటే ఏంటి? మనం హ్యాపీగా ఉంటాం. ఏ విషయంలో మీకు హ్యాపీగా ఉంటుంది? మీరు విద్యార్థినులు అయితే కనుక మీకు స్టడీస్లో చాలా మంచి క్లారిటీ వస్తున్నాయి, ట్రాన్స్పరెన్సీ వస్తుంది. మీ ఫ్యూచర్ పట్ల మీకు ఒక గోల్స్ మీరు సెటప్ చేసుకోగలుగుతారు. ఆ విధంగా మిమ్మల్ని మంగళ డ్రైవర్ చేస్తున్నారు. చాలా మంచి లక్ష్మీ యోగాన్ని కలిగే విధంగా మిమ్మల్ని లీడ్ చేస్తున్నారు. ఏదైనా కూడా మీకు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ లక్ష్మీ యోగాన్ని మంగళ కలగజేస్తున్నాడు, శ్రీలక్ష్మి యోగాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా లక్ష్మీ అమ్మవారు మనకి పూర్వపుణ్యంతోనే వస్తుంది సహజంగా. ఒక్కోసారి మనకి దశ అంతర్దశలు పూర్వపుణ్యంతో సంబంధం లేకుండా కూడా అమ్మవారు ట్రిగర్ అవుతారు. అంటే అమ్మవారు మనకి పలుకుతారు, వస్తారు. కానీ పూర్వపుణ్యంతో ఎప్పుడైతే అమ్మవారు మనకి యాక్టివేట్ అయ్యారో అప్పుడు ఏంటంటేనండి ఇంకా ఆవిడ ఇంచుమించుగా ఆవిడని మన స్థిరలక్ష్మిగా మన లైఫ్లో ఉంచుకోవడానికి అవకాశం, అంటే మన లైఫ్లో మనం పూజించడానికి, అమ్మవారిని కొలవడానికి అమ్మవారు మనకు అవకాశం ఇస్తారు. సో స్థిరలక్ష్మిగా అమ్మవారు మీకు మారాలంటే మనం పరిహారం లాస్ట్లో తెలుసు, మనం పరిహారం చెప్తాను, అది చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది. ఏదేమైనా కూడా శ్రీలక్ష్మి యోగాన్ని పూర్వపుణ్యం ద్వారా ఇప్పుడు మంగళ మీకు కలగజేయబోతున్నారు. మీ ఆలోచనలన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి. మంచి ఆలోచనలు తీసుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పరంగా చాలా మంచి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంటే మీకు తెలుస్తుంది అంతా కూడా చాలా మంచి గుడ్ వేలో లీడ్ అవుతూ ఉంది, చాలా బాగా ఉంది. ప్రతిదీ కూడా మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, మన చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ మంచికి వెళ్తుందా లేదన్నా ఏదైనా జాగ్రత్త సూచిస్తుందా, ఇలాంటివన్నీ మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు డెఫినెట్గా మంచికే రూట్ అవుతున్నారు. మీరు మంచి టెర్మినల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాయి. దీనికి డ్రైవర్ ఎవరు? మంగళ. చాలా మంచి టెర్మినల్లో తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతారు.
మంచి సేఫెస్ట్ టెర్మినల్‌లోకి తీసుకెళ్ళి మిమ్మల్ని కూర్చోబెడతారు. సో, అసలు ఎలా చూసుకున్నా మీన రాశి వాళ్ళకి చాలా అంటే చాలా మంచి ఫలితాలున్నాయి. అసలు మీకు అంటే నేను మొదట చెప్పిన 5 రాశుల్లో మీది లేకపోయినా సరే, చాలా మంచి ఫలితాలను మటుకు ఇప్పుడు మంగళ మీకు అందిస్తూ ఉన్నారు. మీ తండ్రి గారికి అత్యుత్తమమైన సమయము. మీకు మీ తండ్రి గారికి ఏమన్నా మనస్పర్ధలుంటే అవి సెటరేట్ అవుతాయి. అలాగే మీకు అదృష్టకర సంఘటనలు మీరు వింటారు, చూస్తారు. ఎలా చూసుకున్నా సరే ఇన్ ఇంట్లో, బయట అన్ని రకాలుగా కూడా చాలా మంచి శుభ సమయంలో మీనరాశిలో పుట్టిన వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నాడు మంగళ. ఇవి మీ మీనరాశిలో పుట్టిన వాళ్ళకి మంగళ ఇచ్చే ఫలితాలు. మంగళ వక్రగతి, కర్కాటక రాశిలో ఉన్న మంగళ వక్రగతి ఉచ్చ ఫలితాలని మనందరి జీవితంలో సన్మంగళాలని మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు అంతకంటే మించిన సార్లు మీకు ఓపికండి, టైం తీరిక ఉంటే, లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని 24/7 మీ మనసులో అనుకుంటూ ఉంటే, పడుకున్నప్పుడు మెలుకు వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది. ఇదొకటి. మీరు స్వామివారికి సంబంధించిన అష్టోత్తరము, స్తోత్రాలు ఇవేవన్నా చదువుకుంటే మంచిది. ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాలు కావచ్చు, లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు, వీటిని ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. వీటన్నిటితో పాటు మేజర్‌గా మనం చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో. శ్రీమద్ భాగవతంలో దశావతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది. అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు చదివితే చాలా మంచిది. చదివితే అసలు చాలా మంచిది. లేదా విన్నా మంచిది. ఈ రెండిటికి టైం కుదరలేదు. అసలైతే మనకు తెలుసు కదా, ప్రహ్లాద చరిత్ర, లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది, ఇవన్నీ రోజు మననం చేసుకోవడం. ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహస్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది. నీచ స్థితి అయిన కర్కాటక రాశిలో ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు. సో ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం వింటే చాలా మంచిది. మీరు కార్తికేయుడిని పూజించవచ్చు, హనుమంతుడిని కూడా పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు, లేదా ముగ్గురిని కలిపి పూజిస్తామంటే ఇంకా మంగళం, ఇంకా శుభంగా ఉంటుంది. ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 22 ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి. ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ 1st వీక్ పడుతుంది కాబట్టి వినడానికి, చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి. నామాల్ని జపించండి. మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి బీజాక్షరాలు చేసుకొని మంత్ర జపం చేసుకోవచ్చు. ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము. సో డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంటో, గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండాలి. రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి. మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు. సో ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మన జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెడతారు. ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళు, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని మనం చక్కగా క్యాష్ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము. సన్మంగళాన గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము. ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.